ఆలోచనలతో కోవూరు నియోజకవర్గంలో పడుగుపాడు థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణం నందు ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. కలెక్టర్కు ఎమ్మెల్యేకి పూల బొకేలు అందజేసి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక్కరు పారిశ్రామికవేత్తగా ఎదగాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగిందన్నారు. కోవూరు మండలంలో 14 ఎకరాల్లో ఈ పార్కు రావడం చాలా శుభపరిణామమన్నారు. ఎంఎస్ఎంఈ పార్కు ఈ ప్రాంతంలో రావడానికి కారకులైన కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించడం ఈ రోజు శుభదినంగా అభివర్ణించారు. అత్యధికంగా పేరు పొందిన కంపెనీలు మన జిల్లాకు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కృషితో ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కు వస్తుందని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో కిసాన్ సెజ్లో అనేక కంపెనీలు రాబోతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనుష, ఏపీ ఐఏసీ అధికారులు, డైరెక్టర్లు, కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయినా ఇండస్ట్రీకి వస్తే వెంటనే కలెక్టర్ గారు ఎంత మన నెల్లూరు జిల్లా గురించి ఎంతో నిశంతంగా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సుదినంగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉపాధి కల్పించాలి అని ఒకే ఒక లక్ష్యంతో ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త బయటికి రావాలని, ఒక మహిళా పారిశ్రామికవేత్త కానీ అలాగే ఒక పురుషులు పారిశ్రామికవేత్తలుగా కానీ ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరుగా బయట రావాలని ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ దృష్టిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ని 3 దశల్లో మొదలు పెట్టారు. ఇది 3వ దశలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంత ప్రైమ్ ల్యాండ్ మనకి పడుగుపాడు సెంటర్ లో 14 ఎకరాలు సుమారు 14.5 ఎకరాలు సుమారు మనకి ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ముఖ్య కారకులు మన కలెక్టర్ గారు. ఆయనకి నిజంగా నేను మనందరి కోవూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ లో చెప్పాను, సార్ మా దగ్గర ఇలా ఇఫ్కో కిసాన్ సెజ్ ఉంది, 2700 ఎకరాలు మా దగ్గర ఉన్నాయి. ఎంతో మంది ఆ రోజు నేను ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక మెజారిటీతో ఎప్పుడు లేని విధంగా 55,000 మెజారిటీతో నేను గెలిచానంటే ఆనాడు ఉన్న యువత అంతా కలిసి నాతో అమ్మాని నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే చేస్తామమ్మా అని చెప్పారు. అలాగే నన్ను 55,000తో గెలిపించారు యువత అందరూ కలిసి. ఆ రోజు కూడా తర్వాత నేను అసెంబ్లీలో కూడా దీని గురించే మాట్లాడాను. కానీ కలెక్టర్ గారు ఇక్కడికి మనకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో మన కిసాన్ సెజ్లో కదలిక తీసుకొచ్చి ఎంపీ గారు, కలెక్టర్ గారు, అలాగే సీఎం గారు, కానీ దీనికి అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొస్తే ప్రజలకి చాలా బాగుంటది అని పారిశ్రామికవేత్తలు కూడా ఆటోమేటిక్ గా బాగుంటారు అని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి ఎవరంటే అది మన కలెక్టర్ గారు, సీఎం గారికి. అక్కడి నుంచి మనకి మొత్తం శాంక్షన్స్ రావడము అవన్నీ తర్వాత, కానీ ముందు మన దగ్గర ఏముందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, దాని దగ్గరికి తీసుకెళ్ళడానికి, మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రం ముఖ్య కారణం మన కలెక్టర్ గారు. ఈ రోజు మనం మనం చెప్పుకోవాలి, సార్ మాకు ఇంకొక కోరిక కూడా ఉంది, అది కూడా మీరు తీర్చేయాలి. మా కోవూరులో ఎప్పుడో నుంచి కదలిక లేనివన్నీ కదిలిస్తున్నారు మీరు, ఇంకొకటి చేయాలి. ఎందుకంటే అది మా ప్రజలందరి ఆశ, ఆలోచన. ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా కానీ క్లియర్ చేసి మా కోవూరు ప్రజలకి మీరు కానుకగా ఇస్తే మీకు నిజంగా మా ప్రజలు ఎప్పుడు మీ రుణం మర్చిపోలేరు. ఎందుకంటే దానివల్ల ఎంతో మంది ఎంప్లాయీస్, ఎంతో మంది అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా దయచేసి క్లియర్ చేయాలని మీరు ఒకరే చేయగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో
మీ బిడ్డలకి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది. కోవూరు కాన్స్టిట్యున్సీలో యువతకి ఉపాధికి కొరవే ఉండదు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీమతి వేమిరెడ్డి శాంతిరెడ్డి గారికి, శ్రీమతి కంచన్ మాధవి గారికి, శ్రీ ఆర్ వీరేంద్ర గారికి, శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారికి, శ్రీమతి టి పార్వతి గారికి, జెడ్ఎన్పిఐసి గారికి, ఆర్డీఓ గారికి, ఈ సభకు వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఈరోజు మన గౌరవనీయులు సీఎం గారు చేతి మీద రాష్ట్రంలో 38 చోట్ల ఎంఎస్ఎంఈ పార్క్ ఈ ఫౌండేషన్ వేయడం జరుగుతున్నాయి. ఈ 38లో మన జిల్లాలో, నెల్లూరు జిల్లాలో 3 చోట్ల ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతున్నాయి. గుడూరులో అడిషనల్గా గతంలో ఇచ్చిన ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత ఇబ్బంది పెడితే మనం వేరే చోట ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెల్లూరు జిల్లాలో టోటల్గా 9 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. 7 పూర్తిగా వస్తాయి, 2 పార్ట్గా వస్తాయి. వెంకటగిరి సంబంధించిన ల్యాండ్ వెంకటగిరిలో ఇవ్వడం జరిగింది. ఆ తప్ప 8 కాన్స్టిట్యున్సీస్కి ల్యాండ్ ఈరోజు మనం అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. గతం కంటే అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎంఎస్ఎంఈ పార్క్కి విశేషత ఏంటంటే, గతంలో ఆలోచన ఎలా ఉండేది అంటే ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలంటే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏమైనా మామూలు ప్రాంతం ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, దూర ప్రాంతంలో ఉండవచ్చు, కానీ గవర్నమెంట్ ల్యాండే ఉండాలి. ఆ ఆలోచనతో గతంలో ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ ఫౌండేషన్ కూడా చేయడం జరిగింది, కానీ చాలా చోట్ల స్టార్ట్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఎంఎస్ఎంఈ స్మాల్ కంపెనీస్ వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేయాలంటే ఏదో దగ్గర ఉన్న మార్కెట్కి లేకపోతే దగ్గర ఉన్న ఇండస్ట్రీస్తో అనుసంధానం ఉండాలి. ఆ ఇంపార్టెంట్ లింక్ మిస్సింగ్ ఉంటే అక్కడే పెట్టుబడి పెట్టినా కూడా ఏమీ రిటర్న్స్ రావు. సో ఈసారి మన జిల్లాలో అందరు ఎమ్మెల్యేస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా మంచి ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు కోవూరు కాన్స్టిట్యున్సీకి వస్తే మేడం ఎప్పటి నుంచి నాకు వచ్చి 7 months అయింది, అప్పటి నుంచి కోవూరులో ఎంఎస్ఎంఈ పెట్టాలి అనేది నాతో డిస్కస్ చేశాను. టౌన్కి దగ్గర ఉంది, చుట్టూ ఆల్రెడీ ఒక ఈకో సిస్టమ్ ఉంది, ఇక్కడే పెట్టగలుగుతాము. ఆ ఆలోచనతో మనం చాలా ఆల్మోస్ట్ చీఫ్ సెక్రటరీ గారి లెవెల్లో ఈ డిస్కషన్ అయిన తర్వాత ఈ ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా కోవూరు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక ఎఫ్కో కిసాన్ సెస్ 1996లో అంటే 30 సంవత్సరం క్రితం ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అక్కడ ఒక సింగిల్ కంపెనీ వచ్చింది, ఆ తర్వాత కోర్టు కేసులు కానీ రకరకాలుగా ఇష్యూస్ వల్ల అది ముందుకు వెళ్ళలేదు. కానీ మేడం గారు, ఎంపీ గారు ఎఫర్ట్స్ వల్ల ఆల్మోస్ట్ సీఎం గారి లెవెల్లో స్పెషల్ డిస్కషన్ జరిగింది. డిస్కషన్ చేసిన తర్వాత లాస్ట్ 1 yearలో అక్కడ ఉన్న ఆల్ కోర్ట్ కేసెస్ని ఫస్ట్ క్లియర్ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు వరకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని ఫాలో అప్ చేసుకొని అన్ని కేసెస్ క్లియర్ చేశారు. ఆ తర్వాత అది ఒక ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ సంస్థ ఉంటే చాలా రకరకాలుగా వాళ్ళకి రూల్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ కింద నమోదు చేసుకొని వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో రాబోయే రోజు మీకు అందరికీ తెలుసు, ఎక్కువ కిసాన్ సైడ్ ఒక భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలోనే ఒక సక్సెస్ఫుల్ సెస్ వైపు వెళ్తుంది. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయం అంటే టాటా సోలార్, అంటే మా భారతదేశంలో టాటా పేరు వింటే మీ అందరికీ అర్థమవుతుంది. టాటా లాంటి కంపెనీ ఈరోజు ఎఫ్కోర్స్ కిసాన్ సెస్లో వస్తుంది. నెక్స్ట్ ఒక కంపెనీ అంటే ఐఎఫ్ఎఫ్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్స్. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఫిన్లాండ్లో ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు బయట వచ్చేసి వాళ్ళు పర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మన నెల్లూరు జిల్లాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా మనకి క్యాబినెట్ ద్వారా ఆమోదం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది, రాల్ఫ్ లారెన్ చాలా హై బ్రాండెడ్ పర్ఫ్యూమ్. ఆ పర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీలోనే మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ కృషి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వల్ల సీఎం గారు రెగ్యులర్గా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. దీని చుట్టూ ఇప్పుడు నా వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయింది, అది కూడా మేడం కాన్స్టిట్యున్సీలో. సీకే బిర్లా గ్రూప్ వాళ్ళు ఒక బోర్డ్, జిప్సమ్ బోర్డ్
అండ్ సిమెంట్ బోర్డ్ కంపెనీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలైంది. వాళ్ళు ఆల్రెడీ అక్టోబర్ నెలలో మన ప్రొడక్షన్కి వెళ్ళిపోతాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా అది దీనికి కూడా ఓపెనింగ్ చేస్తారంటే హామీ ఇవ్వడం జరిగింది. ఇది కోవిడ్ కాన్స్టిట్యూన్సీ వరకు. మిగతా చోట్ల కూడా చూస్తే ఈరోజు కావాలిలో మీ అందరికీ తెలుసు, ఉల్లపల్ల గ్రామంలో మనం 25 ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు చెప్పతున్నానంటే ఉల్లపల్ల అంటే హైవే పక్కనే ఉంది, రైల్వే లైన్ దీని పక్కనే వెళ్తుంది. రాబోయే రోజుల్లో BPCL అతిపెద్ద రిఫైనరీ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్. దగ్గరది ఎయిర్పోర్ట్ దీనికి పక్కనే ఉంది. ఇట్లాంటి ఈకో సిస్టమ్ ఉంటే అక్కడే చిన్న ఉద్యోగాలకి కూడా అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.